హాయ్ అండి అందరికీ. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నా బంగారు కొండిది లేకు కదండి. మా చిన్న పాప అయితే సాష్టాంగ నమస్కారం చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి మనం మంచి బుద్ధులతో పాటు అలాగే భక్తి కూడా నేర్పించాలండి. నేనైతే ఆ విషయంలో ప్లస్లోనే ఉంటాను. ఎందుకంటే నేను పూజలు ఎక్కువ చేస్తాను కాబట్టి మా పిల్లలు కూడా అలాగే దండం పెట్టుకుని వెళ్తారు ప్రతిరోజుని. ఇదిగోనండి మార్నింగ్ లేచేటప్పటికే నేను నైట్ మొత్తం అన్ని క్లీనింగ్ చేసేసుకుని ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఏ పండగ వచ్చినా సరే నాకు ముగ్గులు పెట్టుకోవడంలో నెంబర్ 1 మాట. మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఇంకా అచ్యుతాపురం సెంటర్ అంతా నునుపు చేయించేస్తాను, మొత్తం ముగ్గులన్నీ పెట్టే ఇంకా అంటున్నారు. నాకు ముగ్గులంటే అంత పిచ్చండి. ఏదో రకమైన ముగ్గులు పెట్టేస్తూ ఉంటాను. మంచిగా మైండ్ బాగుందంటే మంచి మంచి డిజైన్స్ పెడతాను. ఒక్కొక్కసారి బాగోలేదనుకో ఏదో ఒక డిజైన్ పెట్టేస్తాను. నాకు నిండుగా ఉండడం కావాలి. అది ఏ ముగ్గైనా పర్లేదు. ఇంకా నేను మార్నింగ్ లేచేటప్పటికే 6 అయిందండి. ఇంకా నైట్ పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. 5:30 కల్లా లెగిద్దాం అనుకున్నాను, లేగలేకపోయాను. కళ్ళు తిరిగిపోతున్నాయి. నాకు లో బీపీ ఒకటి ఉందండి. నాకు మా చిన్న పాప ప్రెగ్నెన్సీ నుంచి లో బీపీ తగిలింది. చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఇంకా ఎక్కువగా సాల్ట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాను. ఇంకా నైటే మొత్తం దేవుడి దగ్గర సామాలు గ్యాస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. శనగలు అయితే నానబెట్టుకున్నానండి. ఈ శనగలు ఎందుకో మీకు పూజలో చెప్తాను. ప్రసాదానికి అనుకుంటారు చాలామంది. ప్రసాదానికి అలాగే పూజకు కూడా శనగలు కావాలని చెప్పేసి శనగలు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా నాకు దగ్గర బాబా విగ్రహం ఉందండి. ఇదైతే నేను షిరిడి నుంచి తెచ్చుకున్నాను. నేను మ్యారేజ్ అయిన కొత్తలో కరెక్ట్గా ఆషాఢ మాసంలోనే మేము మ్యారేజ్ అయిన ఆషాఢ మాసంలో షిరిడి వెళ్ళాము. అక్కడి నుంచి అయితే నేను ఒక 15 విగ్రహాల వరకు తెచ్చానండి. చాలా మట్టికి ఒక 5 వరకు అలా పగిలిపోయినాయి. 10 అయితే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చానమాట. చాలామంది దగ్గర అయితే చాలా అయిపోయినాయి అనమాట. నా దగ్గర విగ్రహం అయితే చెక్కు చెదరలేదండి. అప్పటి నుంచి నేను అలాగే నా విగ్రహాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పటికైతే 8 ఇయర్స్ అవుతుంది తెచ్చుకొని. నాకు దేవుడి గదిలోనే పెట్టుకుని అయితే నేను పూజ అయితే చేసుకుంటాను డైలీ అయితేని. ఇంకా ప్రతి సంవత్సరం నేను అభిషేకం చేసుకుంటాను. నా దగ్గర ఉన్న వాటితోటే చేసుకుంటాను. బయట నుంచి అయితే ఏమీ పట్టుకురానండి. పసుపు, కుంకం, అక్షింతలు, పాలు, గంధం నీళ్ళు, అలాగే విభూది వాటరు, తేనె, పువ్వులు, పంచదార అలా అనమాట. నా దగ్గర ఏమున్నాయో వాటితోటే చేసుకుంటాను. ఇంకా లేవని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవునండి. నా దగ్గర ఉన్న వాటితోటే చేసుకుంటాను. నేను ఫస్ట్ ఏం చేశానంటే అభిషేకం చేసేసుకుని దేవుణ్ణి అయితే పీఠకం దగ్గర అయితే పెట్టేశాను. తర్వాత మా పిల్లలైతే దీపారాధన చేసుకోవాలి కదండి. గురు పౌర్ణమి అంటే ఉపాధ్యాయులని, గురువుల్ని, పెద్దలని గౌరవించే రోజు, అలాగే పూజించే రోజు అనమాట. మనకి చదువు చెప్పిన వాళ్ళు కానీ మన జ్ఞానం చెప్పిన వాళ్ళు కానీ చాలామంది ఉంటారు కదండి గురువులు. వాళ్ళందరినీ ఈరోజు అభిషేకంతో కానీ అలాగే వాళ్ళని మన భక్తి శ్రద్ధలతో వాళ్ళకి ఏదో ఒక కానుకు ఇవ్వటం కానీ అలా చేస్తారు చాలామంది. నేను కూడా మా పిల్లలకి పెన్నులు కొనిచ్చి మీ స్కూల్లో టీచర్స్కి ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చానండి. అలాగే గురు పౌర్ణమి రోజునాడు వ్యాస మహర్షిని ఎక్కువగా పూజిస్తాము. అంటే అతనైతే వేదాలు అలాగే గ్రంథాలు రాసిన వ్యాస మహర్షి అనమాట. ఆయన ద్వారానే మనకు గురు పౌర్ణమి అని ఏర్పడింది. మన పూర్వీకుల కాడ నుంచి వ్యాస మహర్షిని ఎక్కువగా పూజిస్తాము. ఆయన రూపంలోనే రాఘవేంద్ర స్వామిని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ, దక్షిణామూర్తిని కానీ, సాయిబాబాని కానీ ఇలా అందరినీ పూజిస్తామన్నమాట. నా దగ్గర బాబా ఉన్నారు కాబట్టి బాబాకి అయితే నా దగ్గర ఉన్న జలాలతో అయితే అభిషేకం చేసుకుంటున్నానండి. బాబాకి ఏదో అన్ని రకాల వెరైటీతో అభిషేకం ఏమి చేయవసరం లేదు. మన దగ్గర ఉన్న వాటితోటే చేయొచ్చండి. జలంతో నార్మల్ జలంతో చేసినా ఆయన పులకరించిపోతాడు. మీ దగ్గర విభూది ఉంటే విభూతితో కానీ, పసుపు, కుంకుమ, చందనం నీళ్ళు కానీ, పాలు అలా ఏది ఉన్నా సరే వాటితో కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న వాటితో అయితే నేనైతే అభిషేకం అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సాయిబాబాకి అయితే హారతి అయితే ఇచ్చేసి ఇంకా పీఠకం మీద అయితే పెట్టేసుకుంటాను. ఏమోనండి, నాకు తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేయొచ్చు. తప్పులు చేసుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసిన చిన్న జ్ఞానంతో ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పాను. చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అన్నీ తెలుసు. నాకు ఇంకా ఏం తెలియదండి. ఏదో కొద్దిగా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను. పూజలు కానీ అవి కానీ ఇవి కానీ. మీరెవరైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూసే కనుక నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. నాకు మీ కామెంట్స్ ద్వారా మీరు తెలియపరచండి. ఇంకా బాబాకి అయితే నేనైతే చందనంతో బొట్టు పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టి అలాగే ధూపం వేస్తున్నానండి.
చేశానండి. ధూపం వేసిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా బాబానైతే పీఠకం మీద పెట్టేసి ఇంకా పూజ అయితే చెయ్యాలి. పిల్లలకి అప్పటికే స్కూల్ లేట్ అయిపోతుందండి. ఇంకా లంచ్ బాక్స్ ఓ పక్కన చేసుకుని పూజలు అయితే ఇలా అయితే చేసుకుంటున్నాను నేను. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా పిల్లలకైతే తలస్నానాలు చేయించేసి పిల్లల్ని అయితే తీసుకొచ్చి దీపారాధన అయితే చేయించాలండి. పిల్లల విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదండి. గురు పౌర్ణమి పూజ ఒకటి చేయిస్తే చాలు, మనం పిల్లలకి ఇంకేమి చేయించకపోయినా పర్లేదు. ఇంకా పిల్ల అయితే మా పెద్ద పాప అండి, తినైతే పసుపు కుంకుమ అక్షంతలు అలాగే శనగలతో పూజ అయితే చేయించానండి. పిల్లలకి శనగలతో పూజ చేపిస్తే వాళ్ళకి కానీ మనకు కానీ ఎలాంటి గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా పోతాయండి. శనగల మాల కూడా కట్టాను. నేను మాల వేయటం మర్చిపోయానండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మాల కూడా వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కానీ అలాంటిటప్పుడు శనగల మాల దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయ స్వామికి రాఘవేంద్ర స్వామికి అలాగే సాయిబాబాకు కూడా మనం శనగల మాల కానీ శనగలతో పూజ కానీ చేసుకుంటే చాలా మంచిదండి. ఇవి మామూలు శనగలండి, మీకు తెలుసు కదా, కమ్ము శనగలు అలా అంటారు కదండి, ఆ శనగలు అనమాట. ఇంకా మా పెద్ద పాప పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మా చిన్న పాప చేత పూజ చేపిస్తున్నాను. వాళ్ళిద్దరి చేత 2 దీపాలు అయితే పెట్టించానండి ఆవు నెయ్యితోటి. తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో బాబా పాదాలు ఉంటే పాదాలకైతే పూజ అయితే చేయించేసి అగరబత్తీలు తనకు 2 తినకు 2 అగరబత్తీలు వెలిగించి శనగలతో పూజ అయితే చేయించాను. మా చిన్న పాప అయితే ఎంత బాగా చదువుతుందండి మంత్రాలు. దానికి ఇంకా సరిగ్గా మాటలు రాలేదు కానీ కొద్దిగా మంత్రాలు చదువుతుంది. ప్రతిరోజు భగవంతుడికి దండం పెట్టుకుని వెళ్తుంది. నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, నేను బాగా చదువుకోవాలని దండం పెడుతుంది. చాలా ముచ్చటేసుకొస్తుందండి. చూసారా దాన్ని సాష్టాంగ చూసారు కదండి తను ఎంత బాగా సాష్టాంగ నమస్కారం చేసుకుంటుందో. మన పిల్లలకి చాలా ఇస్తాం కానీ మన సంస్కారం ఒకటి భక్తి ఒకటి నేర్పించాలండి పిల్లలకి ముందు. అలా నేర్పిస్తే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. చూడండి, భగవాన్ నన్ను చూడు, నిన్ను నేను చూస్తానని చెప్పేసి దండం పెట్టుకుంటుంది. చాలా నవ్వు వచ్చిందనమాట. ఇంకా నా వంక కూడా చూపించేసి వెళ్ళిపోయింది. చాలా నవ్వుకున్నాను. ఇంకా పిల్లలకైతే లంచ్ పెట్టేసి టిఫిన్ పెట్టేసి పిల్లల్ని పంపేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పూజ వీడియో ఫుల్గా తీయలేదు. ఇంకా నేను పూజ చేసుకుంటాక లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఇంకా దీపారాధనలు అయితే 3 అయితే వెలిగించుకున్నాను. పిల్లలు చేసిన దీపారాధన అప్పటికి కొండెక్కిపోయిందండి, ఆవు నెయ్యితో పెట్టింది. ఇంకా నేను చేసుకున్నప్పటికీ కొంచెం లేట్ అయిందనమాట. 9 అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దీపాలకి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ అయితే చేసుకుని దండం పెట్టుకున్నానండి. ఇంకా శనగలతో నేను పూజ అయితే చేసుకుంటున్నాను. మనం శనగలతో పూజ చేసుకోవడం వల్ల మనకి గ్రహాలు దోషాలు ఏమున్నా గురుబలం ఉండదు కదండి. చాలామందికి గురుబలం లేని వాళ్ళు ఎవరైనా సరేనండి దక్షిణామూర్తికి కానీ బాబాకి కానీ రాఘవేంద్ర స్వామికి కానీ దత్తాత్రేయ స్వామికి కానీ శనగలతో అభిషేకం కానీ శనగల మాల వేయటం కానీ అలాంటివి చేస్తే పెళ్ళి కానీ చదువు కానీ ఉద్యోగం కానీ ఎలాంటి గ్రహ దోషాలున్నా పోతాయండి. గురుబలం కూడా బాగా పెరుగుతుంది. గురువారాలు కూడా చేసుకుంటే చాలా మంచిదండి, గురుబలం పెరుగుతుంది. ఇంకా నేను పూజ అయితే ఎలా అయితే కంప్లీట్ చేసేసి మా పిల్లలైతే శనగలైతే ముందైతే పెట్టేశారు కదండి ప్రసాదం, పిల్లల చేత పెట్టించేశాను. మా హస్బెండ్ కూడా మామూలుగా దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయారు. చపాతీ అంటే సాయిబాబాకి చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి 3 చపాతీలు కన్ఫామ్గా పెట్టుకోవాలండి. 3 చపాతీలు ఎవరెవరికంటే ఒకటి ఆవుకి, ఒకటి కుక్కకి, ఒకటి మన ఇంట్లో వాళ్ళకి ప్రసాదం కింద అనమాట. నేను అలాగే పప్పు వండానండి. ఆ పప్పు కూర పెట్టి అలాగే అట్టుపొల్లి పెట్టి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏ తల్లిదండ్రులైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా చదువుకునే వాళ్ళు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి ఇంట్లోనూ దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోండి. దక్షిణామూర్తి పెట్టుకోవడం వల్ల ఆ ఫోటో మీ పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు దక్షిణామూర్తికి దండం పెట్టుకుని అలాగే 2 మినిట్స్ ఆయన వంక చూస్తూ దండం పెట్టుకోమని చెప్పండి. అలా పెట్టుకోవడం వల్ల మీ పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. అలాగే వాళ్ళకి మంచి సరస్వతి కటాక్షం కలుగుతుందండి. దక్షిణామూర్తి కూడా మన శివుడు అవతారమేనండి. ఇది ఒక అవతారం అన్నమాట. ఈయన సరస్వతి కటాక్షానికి మూలధారం అండి. దానికోసం అని చెప్పేసి నేను అప్పుడే 2 ఇయర్స్ అయ్యిందండి దక్షిణామూర్తి ఫోటో కొని ఇంట్లో పెడతాను. నేను ప్రతిరోజు మా పిల్లలు దక్షిణామూర్తికి భగవానికి దండం పెట్టుకునే వెళ్తారు. అలా పెట్టుకోవడం వల్ల మన పిల్లల్లో శ్రద్ధ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, వాళ్ళకి అన్నీ తెలుస్తాయండి. మెయిన్ హాల్లో అయినా ఎక్కడొకక్కడ పెట్టుకోండి దక్షిణామూర్తి ఫోటో అయితేనే.
అని. నేనైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళడానికైతే కొబ్బరికాయ అట్టుపళ్ళు తెచ్చుకున్నానండి. మనకి బాబా టెంపుల్ దగ్గర ఒకటి ఉంటుంది కదండి, మంట టైప్ ఏదో అంటారు దాన్ని, ఒక దర్గా టైప్ ఏదో ఉంటుంది కదండి, దాంట్లో మనం కొబ్బరికాయ వేస్తే మన పాపాలన్నీ తీరిపోతాయని అంటారు. నేను కొబ్బరికాయ పట్టుకొచ్చాను అనమాట. అప్పటికే మంట అంతా ఆరిపోయిందండి. అప్పటికే 10 అయిపోతుంది కదా, ఇంకా అదైతే తక్కువగా ఉందన్నమాట. చాలామంది వేశారు కానీ ఆ కొబ్బరికాయలు కూడా ఏమీ కాలేదండి. ఇంకా లోపలికైతే టికెట్ అయితే 10 రూపీస్ అనమాట. లోపలికైతే వచ్చేసి కూర్చున్నాము. చాలా క్రౌడ్ అండి. ఇంకా చాలామంది తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ అక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇంకా అభిషేకం ఒక వెండిది సాయిబాబా విగ్రహం ఉందండి. ఇంకా అభిషేకం అయితే చేస్తున్నారండి. బాబాని చూడండి ఎంత బాగా అలంకరించారో. మీకు ఎవరికైనా గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కనుక శనగల దండ పట్టుకొచ్చి బాబా గుళ్ళో తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి, శనగల మాల ఉంటుంది కదండి, ఆ మాల మీరు 21 కానీ 51 కానీ 9 కానీ 11 కానీ అలాగ ఒక సంఖ్య పెట్టుకుని మాల కట్టుకుని మీరు బాబా గుళ్ళో కానీ రాఘవేంద్ర స్వామి గుళ్ళో కానీ దత్తాత్రేయ స్వామి గుళ్ళో కానీ వేసుకోండి. లేకపోతే ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో కొనుక్కొని దక్షిణామూర్తి ఫోటో కూడా పెట్టుకోండి. నేను అభిషేకం చేసిన వాటర్ అయితే నెత్తి మీద వేసుకుంటున్నాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.